ముఖ్యమంత్రిగా అతిషి రేపు ప్రమాణం. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, ప్రస్తుత విద్యాశాఖ మంత్రి అతిషిని అప్ నాయకత్వం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఢిల్లీలో ఈ రోజు ఉదయం జరిగిన పార్టీ లెజిస్లేచర్ సమావేశంలో అతిషి పేరును నాయకులు సూచించారు. తదుపరి ముఖ్యమంత్రిగా ఆమెను అందరూ ముక్త కంఠంతో స్వాగతించారు. దీంతో అతిషి పేరును ఖరారు చేస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిర్ణయించారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి అప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దాదాపు 6 మాసాల పాటు జైల్లో ఉన్నారు. గత శనివారమే ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. అయితే ఆయన ఇన్నాళ్లు జైల్లో ఉన్న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు. పైగా జైలు నుంచే పాలిస్తానంటూ ప్రకటించారు. కానీ అనూహ్యంగా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించి సంచలనం సృష్టించారు. కాగా సీఎం కేజ్రీవాల్ మంగళవారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేయనున్నారు. తాజాగా జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే తన వారసురాలిగా మంత్రి అతిషిని ఎంపిక చేశారు. ఆమె బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉందని, ఇదిలా ఉంటే కేజ్రీవాల్ సహా పలువురు కీలక నాయకులు మద్యం కుంభకోణంలో జైల్లో ఉన్నప్పుడు అతిషి ఢిల్లీ రాష్ట్రాన్ని ఒంటి చేత్తో నడిపించారు. యమునా నది వరదలు వచ్చినప్పుడు, భారీ వర్షాలతో ఢిల్లీ మునిగినప్పుడు ఆమె ప్రభుత్వం తరపున కీలకంగా పనిచేశారు. దీంతో కేజ్రీవాల్ తన వారసురాలిగా అతిషిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఉన్నత విద్యావంతురాలైన అతిషి అప్లో మొదటి నుంచి రాజకీయంగా యాక్టివ్ రోల్ పోషించారు.